మీ దగ్గర డబ్బులు కూడా ఉండి బిజినెస్ ఐడియా కూడా ఉండి ఇంప్లిమెంట్ చేయడానికి భయపడుతున్నారా? మోస్ట్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? కొన్ని బిజినెస్లు సక్సెస్ అవుతాయి, కొన్ని బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. ఎందుకు? అయితే మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా, మంచి ప్రాఫిట్స్ రావాలన్నా కూడాను నేను ఇప్పుడు మీకు 10 స్టెప్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. బిజినెస్ చేయడానికి మంచి ఐడియా ఉంది, కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కావట్లేదని చెప్పి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోరనమాట. కాబట్టి మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి 10 స్టెప్స్ని ఫటాఫటా ఫాలో అయిపోండి, సరిపోతుంది. సో నెంబర్ 1 వచ్చేసి మంచి బిజినెస్ ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ ఐడియా సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. అవేంటి అంటే, చుట్టుపక్కలంతా చూడండి, జనాలకి ఏది అవసరమో తెలుసుకోండి. సో మనం చాలా ఎంటర్‌ప్రెన్యూర్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో మన ఎర్త్ ఎన్విరాన్మెంట్ కూడా సంబంధించినటువంటి బిజినెస్లు, మీరు ఆ క్లైమేట్ కావచ్చు, సీజనల్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి బిజినెస్లు కనుక మీరు పట్టుకొని చేస్తే బాగుంటుంది అన్నమాట. కాబట్టి మీ చుట్టుపక్కల చూసి ఏదైతే నీడ్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ బిజినెస్ ఐడియా. నెక్స్ట్ వచ్చేసి దానికి జనాలు పే చేయగలరా? సో ఆ యొక్క బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసిన ఒక ప్రోడక్ట్ సర్వీస్ సంబంధించి దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, దీనికి పే చేయడానికి జనాలు రెడీగా ఉంటారా లేదా అన్నది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ మనకి అవసరం. సో దాన్ని డిజైన్ చేసినప్పుడు, డెవలప్ చేసినప్పుడు ఆ బిజినెస్ ఐడియా ఖచ్చితంగా అవసరం కాబట్టి వాళ్ళు డిజైన్ చేయడం జరిగిందనమాట. అట్లానే ఫ్యూచర్కి సంబంధించినటువంటి మీ యొక్క బిజినెస్ ఐడియా అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దానికి జనాలు ₹100 కావచ్చు, ₹500 కావచ్చు పే చేయడానికి సిద్ధంగా ఉంటారా లేదో చూసుకోండి. అండ్ మీరు ఎందులో గుడ్గా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకరింగ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కాబట్టి, సో యాంకరింగ్లో గుడ్ కాబట్టి నేను ఇటువంటి ఏదైనా బిజినెస్ చేస్తే సెట్ అవుతుంది నాకు. అట్లాగే మీకు మీ ప్యాషన్ స్పోర్ట్స్ కావచ్చు, సింగింగ్, డాన్సింగ్, కోడింగ్. సో ఒకవేళ సాఫ్ట్వేర్ డెవలపర్గా బాగా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకుంటే కోడింగ్. సో ఈ విధంగా ఏ యొక్క సర్వీస్ మీరైతే ఇస్తే బాగుంటుంది, దాన్ని మీరు 100% ఇవ్వగలరు. దానికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, దీనికి సంబంధించి కస్టమర్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకొని మీ యొక్క బిజినెస్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 2, ప్రిపేర్ ఏ బిజినెస్ ప్లాన్ అనమాట. బిజినెస్ ప్లాన్ చేయడానికి నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను, చూడండి. సో ఇదేంటి అంటే బిజినెస్ మోడల్ క్యాన్వాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. ఇది ఒక మంచి టూల్ అనమాట. ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా, మొత్తం 9 సెక్షన్స్ ఉంటాయి. క్లియర్గా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వెబ్సైట్ నేను ఇస్తాను, అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో మీరు చూడొచ్చు మీ యొక్క బిజినెస్ సంబంధించి. ఇందులో ఫస్ట్ వచ్చేసి కస్టమర్ సెగ్మెంట్. మీకు ఏ కస్టమర్స్ అయితే మీ యొక్క బిజినెస్కి రావడానికి సిద్ధంగా ఉంటారో ఆ కస్టమర్ సెగ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి వాల్యూ ప్రపోజిషన్స్. అంటే మీ బిజినెస్ సంబంధించి ఏది యూనిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫుడ్, హెల్దీ బేకరీ ఐటమ్స్. సో ఇటువంటి ప్రిజర్వేటివ్స్ కావచ్చు, తర్వాత అడల్ట్రేషన్. సో మనం చూస్తున్నాం ఈ మధ్య. సో ఇటువంటి ఏమీ కాకుండా మీ యొక్క యూనిక్ ఏంటి? సో తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారా? ఇటువంటి ప్రపోర్షన్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అది నెంబర్ 2. ఇక నెంబర్ 3 వచ్చేసి ఛానల్స్. లైక్ ఎట్లా అంటే, మీరు దీన్ని ఆన్లైన్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారా, ఫిజికల్ స్టోర్ కస్టమర్ వచ్చి తీసుకువెళ్ళాలనుకుంటున్నారా, ఆన్లైన్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారా, 2. సో నేనైతే 2 సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా ఆన్లైన్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. ఇక నెంబర్ 4 వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్. సో కస్టమర్స్తో ఎప్పుడు కూడా పాజిటివ్, గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5 రెవెన్యూ స్ట్రీమ్స్ అనమాట. మీరు మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి డైరెక్ట్ సేల్స్, తర్వాత ఆన్లైన్, ఆ తర్వాత బల్క్ ఆర్డర్స్. సో ఇవన్నీ కూడాను ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కీ సోర్సెస్ అనమాట. సో దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ తీసుకున్నాం కాబట్టి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుంది, సో రా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత క్వాలిటీలో తీసుకోవాలి, ప్యాకింగ్ కావచ్చు, ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకేజ్ మీద ఎటువంటి స్టిక్కర్ మీరు వేయాల్సి ఉంటుంది, మీ యొక్క నేమ్ ప్రమోషన్ కావచ్చు, రేట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఒక పాయింట్ తీసుకోండి. సో కీ పార్ట్నర్షిప్స్ అనమాట. మీరు డెలివరీ పార్ట్నర్స్తో మీరు మంచిగా పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లయితే వాళ్ళకి మీరు ఇంత కమిషన్ చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే మీ ప్రొడక్ట్స్ని డెలివరీ చేస్తారు. అదేవిధంగా ఫార్మర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ బ్రెడ్ అనుకున్నట్లయితే, సో ఫార్మర్కి సంబంధించేటువంటి మిల్క్ కావచ్చు, ఈ యొక్క ఐటమ్స్ అన్ని ఫార్మర్స్తో. సో ఆ యొక్క బిజినెస్, ఆ ప్రోడక్ట్లో
ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు తీసుకొని వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటే బాగుంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ప్లాన్ యువర్ ఫినాన్సెస్. సో మీ ఫినాన్స్ అనేది కూడా ఎప్పుడు కూడా చాలా చక్కగా చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి పర్సనల్ ఫినాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మినిమం 12 నుంచి 24 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ అనేవి ముందుగా రెడీ చేసుకోవాలన్నమాట. మనం చూస్తున్నాం కోవిడ్ టైంలో ఏం జరిగింది, చాలామంది బిజినెస్ చేసే వాళ్ళ యొక్క బిజినెస్ అన్ని కూడా షట్ డౌన్ చేస్తారు, ఎందుకంటే ప్రాపర్ ప్లాన్ లేక. సో 12 to 24 మంత్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీ చేతిలో రెడీగా ఉండాలి. ఇక బిజినెస్ ఫినాన్స్ అనమాట. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వన్ టైం కాస్ట్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ సంబంధించి అది కూడా మీరు చక్కగా ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఎప్పటికప్పుడు కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వర్కింగ్ క్యాపిటల్, సో మనీ టు కవర్ ఆపరేషనల్ కాస్ట్ లైక్ సాలరీస్, రెంట్, రా మెటీరియల్ ఫర్ అట్లీస్ట్ 6 months. సో ఎందుకని మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఫెయిల్ అవుతారంటే ఇటువంటి ప్రాపర్ ప్లాన్ ఉండదు కాబట్టి. సో ఎగ్జాంపుల్ బేకరీ బిజినెస్ ప్లాన్ చేసుకొని చెప్తాను చూడండి. నెంబర్ 1 వచ్చేసి ఇనిషియల్ సెటప్. సో దీనికి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకుందాం. సో ఆ తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. తర్వాత మంత్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 రూపాయలు అనుకున్న ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో ఇది కనీసం 3 లక్షల రూపాయల వరకు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఫర్ 12 months. ఇక నెంబర్ 4, మీ బిజినెస్కి మంచి పేరు ఇవ్వండి. మీ బిజినెస్ అనేది మిమ్మల్ని కాదు, సో చూసే ఆడియన్స్ని కూడా ఇన్స్పైర్ చేయాలన్నమాట. సో చూడగానే సో ఇట్ షుడ్ బి ఇది ది బెస్ట్ అని చెప్పి అనుకోవాలి. సో అట్లా ఉండాలన్నమాట. సో ట్యాగ్ లైన్ కావచ్చు, ఆ బిజినెస్ నేమ్ అనేది మీరు చూస్ చేసుకోండి మంచిగా. ఎగ్జాంపుల్, సో టేస్టీ బైట్స్. సో చూస్తే ఫుడ్ అండ్ టేస్ట్ అంతా తెలిసిపోతుంది. సో మీ యొక్క బిజినెస్ తగ్గట్లుగా మీ యొక్క టైటిల్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. నెంబర్ 2 వచ్చేసి కోడ్ క్రాఫ్ట్. సో కోడ్ క్రాఫ్ట్ అంటే తెలుసు ఆటోమేటిక్గా టెక్నికల్ అని చెప్పి. సో ఇది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బిజినెస్ అని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆ నేమ్ చూడగానే వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఉండాలన్నమాట. నెంబర్ 3, గ్రీన్ హెవెన్. సో ఏంటంటే ప్లాంట్స్ అండ్ నేచర్. సో గ్రీన్ కాబట్టి ప్లాంట్స్ అండ్ హెవెన్ అంటే సో వాటి యొక్క బెనిఫిట్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఈ విధంగా టైటిల్స్ అనేవి మీరు చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక స్టెప్ 5కి వెళ్ళిపోదాం. సో ఫైండ్ ది రైట్ లొకేషన్. సో లొకేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకు అంటే ఏ బిజినెస్కి అయినా సరే కూడా కమర్షియల్ ఏరియాని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక టెక్ స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు బెంగళూరులో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఒక ఐటీ హబ్. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, సో ఏవైతే ఐటీ హబ్స్ ఉన్నాయో అలాంటి ప్లేస్లో మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ పూల్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారనమాట. ఇవి మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి ఆటోమేటిక్గా లాట్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటారు వాళ్ళు అక్కడ. సో వాళ్ళే మీ యొక్క కంపెనీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి ఒక రెస్టారెంట్. సో ఏదైనా ఏరియాలో ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ మీరు పెట్టాలి అనుకుంటున్నారు, సో ఎక్కడైతే వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ పెడితే చాలా బాగుంటుంది. సో ఇదనే కాదు, ఏ బిజినెస్కి అయినా సరే కూడా మీరు అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక బొటిక్ అనేది మీరు ఎక్కడైనా మాల్ దగ్గర కావచ్చు, హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే బొటిక్ వచ్చేసి క్లోత్స్ వాళ్ళు ఆబ్వియస్లీ వాక్ చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తారు కాబట్టి అంబియన్స్ కూడా బాగుంటుంది అనుకున్నట్లయితే వాళ్ళు ప్రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది నియర్ బై ఏదైనా మాల్ కావచ్చు, లేదంటే ఒక ట్రాఫిక్ ఏరియాలో పెట్టుకుంటే దానికి యూజ్ ఉంటుంది. ఇక స్టెప్ 6, చూస్ ద రైట్ పీపుల్ యాజ్ యువర్ ఫౌండింగ్ టీమ్. సో మీ యొక్క టీమ్ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని ది రైట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, వాళ్ళకి మీ యొక్క విజన్ని షేర్ చేయండి, ఆ తర్వాత వాళ్ళ యొక్క స్కిల్స్ తెలుసుకోండి. మీరు కూడా మీ బిజినెస్ సంబంధించి కొన్ని స్కిల్స్ వాళ్ళకి నేర్పించండి. సో లాంగ్ టర్మ్లో వాళ్ళు మీతో రన్ అవుతారా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలామంది కూడాను సో మనం చూస్తూ ఉంటాము, సో ప్రాపర్ వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు, లేదంటే ఆ స్ట్రక్చర్కి వాళ్ళు అలవాటు పడలేక మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ సో ఖచ్చితంగా ఉండగలరా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక స్టెప్ 7, చూస్ ద రైట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఛానల్స్. Your product won't sell itself. Depending on your business, use the right channels అనమాట. సో మీరు ఒక ప్రోడక్ట్ని రెడీ చేసేస్తే అది మిమ్మల్ని మీకేం అమ్మి పెట్టదు అనమాట. కాబట్టి ఒక రైట్ ప్రోడక్ట్ని ఎవ్రీథింగ్ అంతా సెటప్ చేసిన తర్వాత రైట్ ఛానల్ మీరు చూసుకోవాలి టు ప్రమోట్. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ మీడియా ప్రమోషన్ ఫర్ క్లోతింగ్ బ్రాండ్. మనం చూస్తున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్తో చాలామంది కొలాబరేట్ అయ్యి ఈ యొక్క బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇక నెంబర్ 2, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఫర్ టెక్ ప్రోడక్ట్స్. సో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేవి టెక్ ప్రోడక్ట్స్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. మీరు సోషల్ మీడియాలో మంచిగా ప్రమోట్ చేసుకుంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటన్నిటిలో కూడా లింక్డ్ఇన్ అన్నింటిలో కూడా మీరు కనుక మంచిగా పోస్ట్ చేసి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అని కూడా ఇచ్చినట్లయితే మంచి బెనిఫిట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక స్టెప్ 8 కొద్దాం. సో చూస్
the right CRM or tech platform. For example, CRM tools like HubSpot and Zoho CRM అనమాట మీరు చూడొచ్చు. సో ఒక స్మాల్ బిజినెస్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ CRM టూల్స్ అనమాట. సో ఏంటి అంటే వాళ్ళది కస్టమర్ డేటా కావచ్చు, ప్రతిదీ కూడా పర్సనలైజ్ చేసేసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ టూల్స్ వాడుకొని మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ HubSpot CRM, Zoho CRM, ఆ తర్వాత ఫ్రెష్ సేల్స్. సో ఈ 3 కూడా టూల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మీరు మీ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి పర్సనల్ డేటా కూడా మీరు అందులో పెట్టుకొని దాన్ని బట్టి మీరు మీ యొక్క బిజినెస్ సంబంధించి CRM యూస్ చేసుకోవచ్చు. అది ఒక టెక్ ప్లాట్ఫామ్ లాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో మీ డేటా అంతా కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది. స్టెప్ 9, గెట్ యువర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్. సో మీ యొక్క బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లైసెన్సెస్. సో ఎట్లా అంటే మీకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి అయితే FSSAI అని చెప్పి ఈ విధంగా లైసెన్స్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందంటే మీరు కనుక సింగిల్ పర్సన్ అయితే కనుక సింగిల్ ఇన్వెస్టర్ అయితే సో రైట్ స్ట్రక్చర్ ఎంచుకోండి. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సింగిల్ ఇన్వెస్టర్, పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్ 2 or 3 మెంబర్స్ కలిసి ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మోర్ దెన్ అయితే కనుక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏంటి అంటే సో మీ యొక్క బిజినెస్ సంబంధించి GST కావచ్చు, FSSAI అయితే ఫర్ ఫుడ్ బిజినెసెస్, ఇవి బేసిక్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు లైసెన్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టెప్ 10 వచ్చేసి లాంచ్ యువర్ బిజినెస్. చాలామంది కూడా ఒక బిజినెస్ని లాంచ్ చేయాలంటే ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జనాలందరినీ పిలిచేస్తూ ఉంటారు. నో, మీ యొక్క బిజినెస్ కనుక స్టార్ట్ చేసి లాంచ్ చేయాలనుకున్నట్లయితే పొటెన్షియల్ పీపుల్ని పిలిచి మీ యొక్క బిజినెస్ అనేది లాంచ్ చేశారా అనుకోండి. సో మంచిగా మీకు స్టార్టింగ్ డే నుంచే మీ యొక్క సర్వీస్ అనేది వాళ్ళకి అందించవచ్చు. సో వాళ్ళు కూడా మీ యొక్క సర్వీసెస్, మీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 10 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్నమాట. సో దాట్స్ ఇట్ గైస్. సో మీ కళగా మిగిలిపోకుండా చక్కగా ఈ యొక్క స్టెప్స్ ఫాలో అయ్యి మంచిగా ప్రాపర్ స్టడీ చేసుకొని మీ బిజినెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, లాంచ్ చేసుకోండి, సక్సెస్ఫుల్గా రన్ చేసుకోండి. సో గైస్, నేను చూస్తున్నాను ప్రతిరోజు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదనమాట. సో ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు అని చెప్పి సపరేట్ ఛానల్ ఉంటుంది. సో మీరు ఇందులో ప్రతిరోజు ఒక వీడియోని చూడొచ్చు అనమాట. ప్రతిరోజు మేము ఒక కొత్త బిజినెస్ ఐడియాని మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ ఫీడ్బ్యాక్ కనుక మాకు ఇచ్చినట్లయితే నేను వాటిని ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని సో మీకు మంచిగా నేను అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు మేము వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దట్ మీ బిజినెస్ సంబంధించినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ కొత్త బిజినెస్లు కూడా మీరు స్టార్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మరొక స్పెషల్ బిజినెస్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకొక విషయం, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.